హాయ్! హలో! అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి అండ్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఓ న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకొని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ మొత్తం షేడ్స్ వస్తుంది. సో, స్లోగా టైట్ చేసుకోండి. సెంటర్‌లో క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ వీడియోలో ఈ డిజైన్‌ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి సింపుల్‌గా అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వేస్ట్ క్లాత్ మీద ఇలా వైట్ పెన్సిల్‌తో రౌండ్ నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజెస్ మీద అయితే ముందుగానే డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఫ్రేమ్‌ని సెట్ చేసుకోవాలి. ఇలా ఒక అట్టను తీసుకుని మనం పిక్‌లో చూపించిన డిజైన్‌ని ఈ విధంగా మీకు ఎంత పెద్ద సైజ్ కావాలంటే పెద్దగా డ్రా చేసుకోవాలి. లేదా చిన్న సైజ్ కావాలంటే చిన్నగా డ్రా చేసుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ డ్రా చేసుకుని ఈ విధంగా షేప్స్ అవి పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మీకు షార్ప్ కావాలంటే షార్ప్ కట్ చేసుకోండి. మీకు ఏ విధంగా షేప్ కావాలో ఆ విధంగా కట్ చేసుకుని ఇలా వైట్ పెన్సిల్‌తో నెక్ చుట్టూరు డిజైన్ అట్టను పెట్టుకుని డ్రా చేసుకోవాలి. అన్ని డిజైన్స్ ఒకే షేప్‌లో పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా అట్టతో డ్రా చేసుకుంటే అన్ని ఫ్లవర్స్ డిజైన్స్ ఒకే షేప్‌లో పర్ఫెక్ట్‌గా వస్తాయి. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవ్వదు. వీడియో చూసేటప్పుడు నేనేం చెప్తున్నానో కూడా కొంచెం వింటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి రఫ్‌గా డ్రా చేస్తున్నాను. బ్లౌజెస్ మీద అయితే అట్టతోనే డ్రా చేసుకోండి. అన్నీ ఒకే షేప్‌లో డిజైన్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్‌ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా నెక్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. ఇవి చూడండి ఒక్కోటి ఒక్కో షేప్‌లో వచ్చింది. అదే అట్టతో డ్రా చేసుకుంటే అన్ని డిజైన్స్ ఒకే షేప్‌లో వస్తవి. ఇప్పుడు నార్మల్ మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్‌ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకుని ఈ విధంగా మిషన్‌కి సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్‌గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి ఆర్డర్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కిందే కామెంట్ చేయండి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్‌ని తీసుకోవాలి అండ్ సేమ్ కలర్‌లో నార్మల్ మిషన్ రీల్స్‌ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్స్‌ని బాబిన్స్‌కి ఎక్కించుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ పెట్టుకుని దారం ఈ విధంగా లూజ్‌గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోకుండా వర్క్ రావాలంటే లూజ్‌గా పెట్టుకోవాలి. కింద బాబిన్‌లో మాత్రం లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్‌ని బ్లూ కలర్‌తో ఫిల్ చేసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్‌ని తీసుకోండి. సెంటర్‌లో ఇలాగా రౌండ్ షేప్‌లో యూ షేప్‌లో డ్రా చేసుకోవాలి డిజైన్ మొత్తము. అంటే 2 కలర్స్‌తో కాంబినేషన్‌తో ఈ డిజైన్ చేస్తున్నాం కాబట్టి పిక్‌లో చూపించిన విధంగా రౌండ్ షేప్‌లో యూ షేప్‌లో డ్రా చేసుకోవాలి. 1 కలర్ ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇలా క్రాసింగ్స్ లైన్స్‌తో ఫిల్ చేసుకోవచ్చు లేదా స్ట్రెయిట్ లైన్స్‌తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్‌లో డిజైన్‌ని ఫిల్ చేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే నా ముందు వీడియోస్ ఒక 2, 3 వీడియోస్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫుల్‌గా నార్మల్ మిషన్‌తో చేసిన బ్లౌజెస్ వీడియోస్ చూడాలన్నా నా ముందు వీడియోస్‌లో ఉన్నవి చూడండి. ఫుల్‌గా ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ బ్లౌజ్‌కి ఏ విధంగా మొత్తం బ్లౌజ్‌కి ఏ విధంగా వర్క్ చేసుకోవాలో కూడా ముందు వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు వీడియోస్ చూడండి. అండ్ మిర్రర్ వర్క్, కట్ వర్క్, డిఫరెంట్ టైప్స్ డిజైన్స్ కూడా ముందు వీడియోస్‌లో ఉన్నవి చూడండి. ఇలా నార్మల్ మిషన్‌తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్‌నైనా సింపుల్‌గా చేసుకోవచ్చు. వర్క్ ఎలా కనిపిస్తుందో వీడియో లాస్ట్‌న దగ్గరగా చూపిస్తాను. సో, లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా బ్లూ కలర్‌తో హాఫ్ ఫిల్ చేసుకోవాలి. మిగతా కలర్ ఆరెంజ్ కలర్ మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఏ కలర్స్‌నన్నా తీసుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ కలర్‌తో ఫిల్ చేస్తున్నాను. రఫ్ క్లాత్ మీద మీకు డిజైన్ అర్థమవ్వడం కోసము ఈ విధంగా వర్క్ చేసి చూపిస్తున్నాను. చాలామంది ఫుల్ బ్లౌజ్ మీద వేసి చూపించండి అంటున్నారు. ఫుల్ బ్లౌజ్ మీద వేసి చూపించాలంటే మొత్తం 3 అవర్స్, 4 అవర్స్ వీడియో ఉంటుంది. మీరు ఒక 5 మినిట్స్ చూసేటప్పటికే ఇంట్రెస్ట్ పోతుంది. సో, బ్లౌజెస్ మీద మొత్తం ఫుల్‌గా చేస్తే
3 అవర్స్ ఎవరు చూస్తారు, ఎవరు చూడరు కాబట్టి డిజైన్‌కి సింపుల్‌గా ఒక ఫ్లవర్‌ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిగతా హాఫ్‌ని ఆరెంజ్ కలర్‌తో ఫిల్ చేసుకోవాలి. రౌండ్ షేప్ యూ షేప్ వచ్చేలా పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకోవాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేసి చాలామంది కాల్స్ చేస్తున్నారు అండ్ మెసేజెస్ చేస్తున్నారు. మీకు డౌట్స్ ఉంటే వీడియో కిందే కామెంట్ చేయండి. మొత్తం డిజైన్ చుట్టూరు ఫినిషింగు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు బ్లూ కలర్ చుట్టూనే ఫినిషింగ్ చేసి చూపిస్తున్నాను. మీకు కావాలంటే డిజైన్ చుట్టూరు మీకు వేరే కలర్‌తో ఫినిషింగ్ చేసుకోవచ్చు. లేదా సేమ్ కలర్‌తో బ్లూ కలర్ దగ్గర ఆరెంజ్ కలర్ దగ్గర బ్లూ కలర్‌తో ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకోవాలంటే ఇలాగా ఫినిషింగ్ చేయనవసరం లేదు. ఓన్లీ ఆరెంజ్ బ్లూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చుట్టూరు స్టిచ్ చేసుకోనవసరం లేదు. ఇలా మొత్తం ఫ్లవర్ మొత్తం డిజైన్ చేసుకోవాలి. సూదిని ఇలా పైకి అనుకుని ఫ్రేమ్‌ని తీసుకోవాలి. వర్క్ దగ్గరగా ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్‌తో చేసిన వర్క్ లానే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ పూసల్ని లేదా ఇలా గోల్డెన్ గొట్టాలని, సిల్వర్ గొట్టాలు లేదా వైట్ పూసలు, స్ట్రింగు ఇలా డిఫరెంట్ టైప్స్‌లో ఏవన్నా తీసుకోవచ్చు. ఈ డిజైన్ మొత్తం చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను. ఇలా చిన్న గోల్డెన్ పూసల బోర్డర్‌తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి అండ్ సెంటర్లో యూ షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం పిక్‌లో చూసిన డిజైన్ లాగానే సేమ్ ఉంటుంది. ఇలా నార్మల్ మిషన్‌తో సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ ఏ వర్క్‌నైనా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి ఆర్డర్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కిందే కామెంట్ చేయండి. కాల్స్ అండ్ మెసేజెస్ చేయకండి. మొత్తం ఈ విధంగా బోర్డర్ నెక్ చుట్టూరు డిజైన్ చేసుకోవాలి. మీరు స్క్వేర్ నెక్ అయినా లేదా రౌండ్ ఏ షేపు నెక్ అయితే ఆ షేప్ చుట్టూ ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నార్మల్ మిషన్ ఎంబ్రాయిడింగ్ కోర్స్ ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.